జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్‌తో స్వీట్ హౌస్ స్టైల్‌లో కలాకండ్ స్వీట్ ఇంట్లోనే చేసుకుందామా? మస్త్ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపరొచ్చింది. చలో మరి ఎట్లా చేయాలో చూసేయండి. పన్నీర్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ ఇవి 2 ఉంటే చాలు. పన్నీర్‌ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని గ్రేటెడ్ పన్నీర్ వేసుకొని కండెన్స్డ్ మిల్క్ వేసుకొని కలుపుతూ ఉండాలి. 250 గ్రామ్స్ పన్నీర్‌కి 200 ఎంఎల్ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. మనకి ఎట్లైనా ఇంట్లో నెయ్యి ఉంటది కాబట్టి జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ అని చెప్పిన. మధ్యలో ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇట్లానే తినేయొచ్చు. బట్ స్వీట్ హౌస్ స్టైల్‌లో రావడానికి నేను నెయ్యి రాసిన ట్రేలో వేసుకొని స్మూత్ ఫినిషింగ్ చేసి దానిపైన క్రష్డ్ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్ పేపర్‌తో సీల్ చేసి 2 అవర్స్ పక్కన పెట్టేయాలి. 2 అవర్స్ తర్వాత తీస్తే కలర్ డార్క్ అయ్యి బర్ఫీ టెక్స్చర్ వస్తది. చూసిండ్రా కలర్ ఎంత మంచిగొచ్చిందో? ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ హౌస్ స్టైల్‌లో టేస్టీ కలాకండ్ స్వీట్ రెడీ.